भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकं सत्यनारायणसुतं नृसिंहगुरुमाश्रये। श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिः नस्तरङ्गयतु मङ्गलम्। विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। विशुद्ध विज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये। पुण्याम्भोजविकासाय पापध्वान्तक्षयाय च श्रीमान् आविर्भूद्भूमौ रामानुजदिवाकरः। श्रीमत्यै विष्णुचित्तार्यै मनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलम्। आण्डाल् दिव्य तिरुवडिगळे शरणम्। ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్యవ్రతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టానికి ప్రవేశించాం. 24వ రోజు 24వ పాసురం. ఇంతకుముందు ఉన్నటువంటి పాసురాలలో ఉండే విశేషం అంటే 5 నుంచి 10 వరకు ఒక భాగం, 1 నుంచి 5 వరకు ఒక భాగం, 6 నుంచి 15 వరకు ఒక భాగం, 16 నుంచి 23 వరకు ఒక భాగం అయితే ఈ 24 నుంచి 30 వరకు ఉన్నటువంటిది అత్యంత విలక్షణమైనటువంటి పాసురాలు అంటారు. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క మాధుర్యం మనం అనుభవిస్తాం. ఈనాడు చాలా విలక్షణమైనటువంటి పాసురం. భగవానునికి మంగళాశాసనం చేసేటటువంటి వైభవాన్ని తెలియజేస్తుంది ఈ పాసురం. భగవానునికి మనం అనేక ఉపచారాలు చేసుకుంటూ ఉంటాం. అన్ని ఉపచారాల్లో కంటే ప్రధానమైనటువంటి ఉపచారం భగవానునికి హారతి ఇవ్వటం, మంగళహారతి ఇవ్వటం. కర్పూర హారతి కానీ లేదా దీపహారతి కానీ ఇస్తాం మనం. ఈ హారతి ఇవ్వటం చాలా గొప్పదైనటువంటి చేష్ట అంటారు పూర్వాచార్యులు మనకి. హారతి ఎందుకు ఇస్తాం? హారతి ఇచ్చేటటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటి? కర్పూరంతో హారతి ఎందుకు ఇస్తాం? దృష్టి దోషం తగలకుండా. ఎవరికి? మన ఇంట్లో పిల్లలకి కర్పూర హారతి దిష్టి తీస్తారు కొంతమంది. అట్లా భగవానుడికి కూడా దృష్టి తీస్తారు. సకల లోకాలకే అధిపతి ఆయనకి దృష్టి ఏంటయ్యా అంటే ఉంటుందిట. నరుని దృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది అంటారు. అట్లా ఆ స్వామికి కూడా దృష్టి తగులుతూ ఉంటుందిట. అలా దృష్టి తగలకుండా ఆయనకి మంగళాశాసనములు అంటే ఆశీర్వచనములు, క్షేమంగా ఉండు, చక్కగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని చెప్పటం. ఆ వైభవం మనకి ఈనాటి పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం అంటారు దీన్ని. ఈ పాసురం యొక్క వైభవాన్ని మనం అనుభవిద్దాం. ముందుగా పాసురం యొక్క అనుసంధానం చేద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. அன்று இவ்வுலகுமளந்தாய் அடிபோத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரளு போத்தி புன்றச் செகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குடிலா வெறிந்தாய் கழல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கைல்வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ஏலோரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ఈ పాసురాన్ని మరొకసారి కూడా అనుసంధానం చేసుకుందాం. அன்று இவ்வுலகமளந்தாய் போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரளு போத்தி புன்றச் செகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குடிலா வெறிந்தாய் கழல் போத்தி
குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நீன் கைல்வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இந்திரியாம் வந்தோம் இறங்கு ஏலோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அன்றோ இவ்வுலகம் அளந்தாய் అడిపోతి. అండ్రు ఆనాడు ఎప్పుడో ఏ కాలమో తెలియదు, ఒకానొక కాలంలో అనంతమైన కాలంలో భగవానుడు అనేక సమయాలలో అవతరించాడు. అలా ఒకనాటి కాలంలో అంటున్నారు. అండ్రు ఆనాడు, ఏనాడో చెప్పాలి సందర్భం. ఇంద్రుని యొక్క రాజ్యాధికారాన్ని లాక్కున్నటువంటి మహాబలి దగ్గర నుంచి, మహాబలి యొక్క శతయాగాలు చేసి మహాబలి ఇంద్రుని రాజ్యాధికారం లాక్కుందామంటే ఆ బలిచక్రవర్తి రాక్షసుడు కాబట్టి రాక్షసునికి రాజ్యాధికారం ఉండదు కాబట్టి అటువంటి ఆ ఇంద్రునికి తిరిగి రాజ్యాధికారాన్ని ఇవ్వటం కోసం ఆయన ఆ బలిచక్రవర్తిని ఏం చేశాడట, ఆయన పాతాళానికి త్రొక్కవేయటం జరిగిందిట. ఆనాడు అని చెప్తున్నాడు. అండ్రు ఏం చేశాడు ఆనాడు, ఈ ఉలగం 3 అడుగుల భూమిని అడిగి 2 అడుగులతో భూమి ఆకాశాలను కొలుచుకున్నటువంటి వాని యొక్క అంటున్నారు. వామనుడుగా బయలుదేరి త్రివిక్రముడుగా మారినటువంటి వైభవం. అళందాయ్ కొలుచుకున్నట్టు ఆయన. అళందాయ్ ఈ భూమిని, భూమి ఆకాశాలని కూడా అంతా కూడా అండభిత్తి బ్రహ్మాండం చివరి వరకు వెళ్ళి కొలుచుకున్నటువంటి వైభవం. అడిపోతి దేంతో కొలుచుకున్నాడు స్వామి? పాదాలతో. ఆ పాదాలకి మంగళాశాసనము. అంగు ఒకసారేమో ఆనాడు అన్నారు, ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి అంగు సెన్రు అన్నారు. సెన్రంగు అండ్రు సెంగు అక్కడికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాట? నీచుడైనటువంటి రావణాసురుడు, ఆ రావణాసురుడు సీతమ్మను అపహరించి తీసుకువెళ్ళి దాసిన చోటు అంగు. అక్కడ ఎక్కడది? ఆ లంకానగరంలో, శత్రు దుర్భేద్యమైనటువంటి లంకానగరంలో అశోకవనంలో తీసుకెళ్ళి శింసుపా వృక్షం కింద దాచాడు సీతమ్మని రావణాసురుడు. అంగు అక్కడికి సెన్రు వెళ్ళాట. ఎలా వెళ్ళాడు? కోట్లాది వానర సైన్యంతో వెళ్ళినటువంటి మహాసముద్రంపై దుర్భేద్యమైనటువంటి ఒక పెద్ద వారధిని, ఆనకట్టను కట్టి ఆ సముద్రాన్ని దాటాడట. సెండ్రు వెళ్ళి అంటున్నాడు. ఆ దాని మీద, వారధి మీద లంకానగరంలోకి వెళ్ళి అంటున్నారు. దెన్ ఇలంగై దక్షిణ దిక్కులో ఉన్నటువంటి సముద్రం, తూర్పు దిక్కులో బంగాళాఖాతం ఉంది, దక్షిణ దిక్కులో హిందూ మహాసముద్రం ఉన్నది. అందులో ఉన్నది లంకానగరం అంటే. తెన్ ఇలంగై తెన్ స్పష్టంగా చెప్తాను మన గోదా తల్లి. ఎప్పుడు చెప్పింది ఈవిడ? ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం చెప్పింది ఈ పాత్రలన్నీ. దక్షిణ దిక్కులో ఉన్న లంక, తూర్పు దిక్కులో ఉన్న లంక కాదు, దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంక. అత్యంతమైనటువంటి సుందరమైనటువంటి భవనాలు, వజ్ర వైడూర్యాల మణిమాణిక్యాలతో పొదగబడిన అద్భుతమైనటువంటి ఆకాశాన్ని తాగే భవనాలు, కళ్ళు మినిపిట్లు కొలిపేటటువంటి ఉద్యానవనాలు, తోటలు, ఆరామాలు, భవనాలు, రాజవీధులు, పురవీధులు, చెప్పడానికి వీలైనటువంటి వైభవం కలిగినటువంటి ఆ తెన్నిలంగై దేదీప్యమానటువంటి అద్భుతమైన కోటలతో కూడినటువంటి తెన్నిలంగై ఆ లంకానగరాన్ని సెత్తాయ్. ఆ మొత్తం లంకానగరం వైభవాన్నే కాదు, లంకానగరాన్ని మట్టిలో కలిపేశాట ఆయన, వెళ్ళి సర్వనాశనం చేశాట. ఒకసారి హనుమంతుడితో బూడిద చేస్తే రెండోసారి ఈయన వెళ్ళి ఇంకా సమూలంగా నాశనం చేశాట ఆ లంకని. అటువంటి లంకని సంహరించిన సెత్తాయ్ తిరల్పోతి భుజబలం. ఆయన యొక్క భుజబలానికి మంగళాశాసనం చేస్తున్నారన్నారు. అంతేకాదు, శకటం ఒక చక్రం. శ్రీకృష్ణుణ్ణి వాళ్ళమ్మ ఒక చక్రం కింద పడుకోబెట్టింది, బండి కింద పడుకొట్టి బండి చక్రం రక్షగా పెట్టింది. ఏ చక్రమైతే రక్షగా పెట్టిందో ఆ చక్రం. శకటం పొన్రా, ఆ శకటం ఆ చక్రంలోకి ప్రవేశించి, ఆ చక్రంలోకి ప్రవేశించినటువంటి రాక్షసుణ్ణి పొన్రా
అవలీలగా సంహరించినటువంటి, అంటే కట్టు వీడి వాడి రూపమంతా పోయేటట్లుగా పెద్ద శబ్దంతో ఆకాశంలో పైకి వెళ్ళి పెద్ద శబ్దంతో ముక్కలు ముక్కలుగా బద్దలైపోయేటట్లు చేసినటువంటి పొన్రచ ఉదయితాయ్, పాదంతో తన్నావు. చిన్న లేత పాదం, నెలల పిల్లవాడి శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకా ఏడాది కూడా రాలేదు ఆయనకి. నెలల పిల్లవాడి, పసి పిల్లవాడి చిన్న లేత బిడ్డ కాలు ఎంత లేతగా ఉంటుంది. ఏదన్నా తగిలితే కాలే కందిపోవాలి, కానీ ఇక్కడ కాలు తగిలి ఒక పెద్ద శకటమే ముక్కలు ముక్కలైపోయిందిట. ఉదయితాయ్ పుగళ్ కీర్తి, నీ యొక్క కీర్తి, ఆ కీర్తికి మంగళాశాసనం. పోత్తి, పోత్తి అంటే మంగళాశాసనము, రక్ష కలుగుగాక అని అర్థం. పోత్తి అంటే కండ్రు, కండ్రు కుణిలా, కండ్రు ఒక దూడ. శ్రీకృష్ణుడికి బాగా ఇష్టమైనటువంటిది రేపల్లెలో ఎవరు? దూడలే. ఆవులు కూడా కాదు, గోపికలు కాదు, గోపకులు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ నాన్న కాదు, వాళ్ళందరూ ఇష్టమే. వాళ్ళందరికన్నా కొద్దిగా శాతం ఎక్కువ దూడలంటే. ఎంతసేపు దూడల వెనకాలే తిరుగుతుంటాట. ఎందుకని ఆ దూడలకి పిచ్చిమహాలకి వాళ్ళకి ఎడ తాగాలో తెలియదు, తల్లి పొరుగు ఎక్కడో తెలియదు, పాలు తాగడం తెలియదు, నీళ్లు తాగడం తెలియదు. ఎంతసేపు తల్లి కాళ్ళ మధ్యలో తిరగడం తప్ప కొంచెం ముందుకెళ్తే పొదుగుంది పాలు తాగుదామని తెలియ కూడా తెలియనటువంటి అంత అమాయకమైనటువంటివి ఆ దూడలు. ఆ దూడల్లో తిరుగుతుంటాట స్వామి. అటువంటి దూడల్లో ఒక దూడలో ప్రవేశించాట ఒక రాక్షసుడు, వత్సాసురుడు. ఆ చిన్న దూడలో రాక్షసుట. నా సృష్టిలో ఉన్నటువంటి ఏ దూడ కూడా ఇలా కొమ్మదే. దూడలు ఎప్పుడు కొమ్ముతాయంటే వాటికి చిన్నగా కొమ్ములు మొదలవుతుంటాయి లోపల. ఆ కొమ్ములు మొదలవుతున్నప్పుడు వాటికి తీటగా ఉంటుంది, అప్పుడు తలకాయ తెల్లలా కొమ్ముతుంటాయి మీదకొచ్చి. అసలు ఇంత లేత దూడలకి కొమ్ములే లేవు, మీదకొచ్చి కుమ్ముతోంది. కొట్టడానికి మీదకు వస్తుంది, ఇంకా కొడుతోంది, ఇంకా కుమ్ముతోంది. 2 సార్లు పర్లా పర్లా అనుకుంటాం, 3వసారి గట్టిగా తోస్తోంది మీదకొచ్చి. ఇదేమిట్రా, ఇదేదో మామూలు దూడలా లేదే అనుకున్నట్ట స్వామి. ఓ చెట్టు కింద కూర్చున్నాడు, వెలగ చెట్టు, వెలగ పండు చెట్టు. ఆ చెట్టు మీద వెలగ పండు ఉంది. ఆ పండు పచ్చిగా ఉంది, పచ్చికాయ వెలగ పండు. వెలగపండు రంగు మారితే పండినట్టు లెక్క, లేకపోతే పచ్చిగానే ఉంటుంది, ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. ఆ ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి ఒక చిన్న వెలగపండు చెట్టు నుంచి ఊడి మీద పడిపోతుంది. ఒక పచ్చికాయ చెట్టు నుంచి ఎక్కడన్నా ఊడుతుందా? ఊడదు. కానీ ఈ చెట్టులో ఉన్నటువంటి ఈ పచ్చి వెలగపండు మాత్రం మీదకు వచ్చేస్తుంది ఊడి. అది కిందకు వస్తున్న కొద్దీ పెద్ద 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 అయిపోతుంది, పెద్ద బండరాయిలాగా. ఇదేమిట్రా, నేను నా సృష్టిలో ఉన్నటువంటి చెట్టు యొక్క వెలగపండు ఇలా ఉండదే, ఇదేదో విచిత్రమైన పండులా ఉంది అనుకున్నాడు. చూశాడు, ఏం చేశాడు? కండ్ర కుడిలా ఎరిందా అన్నారు. కజల్పోతి, ఓహో, ఈ పక్కనేమో దూడ మీదకు వస్తుంది, ఆ పైనుంచి ఏమో వత్సాసుడు ఒక పండు మీద పడిపోతుంది. అందులో ఒక రాక్షసుడు ఉన్నాడు, ఇందులో ఒక రాక్షసుడు ఉన్నాడు అనమాట అని స్వామిని నిశ్చయించుకుని ఏం చేశాడు? ఈ దూడని బంతిలా చేశాట. గట్టిగా 4 కాళ్ళు దగ్గర కలిపి దూడలాగా చేసి గట్టిగా పట్టుకుని ఆ పైనుంచి మీదకు వస్తున్నటువంటి ఆ పండుగేసి దూడని గట్టిగా రెండింటిని కలిపి కొట్టాట. ఒకేసారి ఇద్దరు రాక్షసులు, పండులో ఉన్న రాక్షసుడు, దూడలో ఉన్న రాక్షసుడు, ఒకేసారి ఇద్దరు కూడా హాహాకారాలు చేసుకుంటూ చచ్చి నేల మీద పడ్డారట. అటువంటి ఏమిటది? కషల్పోతి, ఆ పాదాల యొక్క వైభవం. ఆ సంహరించేటప్పుడు ఏం చేశాట? ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనక్కి, ఇలా ముందుకి కాలు ఒకటి, వెనక్కి ఒక కాలు, ఇలా 2 కాళ్ళు ఇలా పెట్టి ముందుకు వచ్చి వాళ్ళిద్దరిని కలిపి ఒకేసారి సంహరించినటువంటి ఆ పాదాలకి మంగళాశాసనము అంటున్నారు. కషల్పోతి. అంతేకాదు, సరే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ శత్రువర్గానికి సంబంధించిన వాళ్ళు అనుకోవచ్చు. కానీ తన చేత కాపాడబడి తనకి మిత్రుడైనటువంటి వాడే తనకి ఎదురొచ్చాడు ఒకడు. ఎవడు వాడు? ఇంకెవడుంటాడు? మనకి ఉన్నవాడు ఒకే ఒక్కడు కదా. సమస్తమైనటువంటి చండాలాలకి నిదర్శనం ఎవరు? ఇంద్రుడు. ఎప్పుడూ ఇంద్రుడు అహంకరిస్తూ ఉంటాడు, స్వామి అతని యొక్క అహంకారాలని నశింపజేస్తూనే ఉంటాడు. అట్లా ఇంద్రుడు స్వామి మీదకి ఎదురొచ్చాట. అంటే స్వామి మీదకి రాలేదు, స్వామి యొక్క అనుగ్రహంలో ఉన్నటువంటి వాళ్ళ మీదకి ఎదురిస్తే స్వామి మీదకి వచ్చినట్టే. కుండ్రు కొడయ్యాయ్. ఆనాడు ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపించాడట రేపల్లె వాళ్ళ మీద. ఎందుకని?
అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్రతం చేసి బాగా వానలు పడాలని ఇంద్రాదుల వరుణదేవుడికి పూజలు చేస్తుంటే కృష్ణుడు అన్నట, ఎందుక పూజలు చేయటం, నేనున్నాను కదా నాకు చేయండి, వాళ్ళు కాదు నేనే చేసేది అన్నట. కానీ ఆయన తత్వం చిన్నపిల్లాడు ఏదో చెప్తున్నాడు, ఏదో నవ్వటాలకి అనుకుంటున్నారు, కానీ భగవానుడు చెప్పాడు భగవతత్వం అనే విషయమే తెలియలేదు వాళ్ళకి. అయితే కృష్ణుడు చెప్పాడు కదా అని వాళ్ళందరూ ఆపేశారు. ఇంద్రుడికి పూజ చేయటం మానేసి కృష్ణుడికి పూజ చేస్తే ఇంద్రుడికి కోపం వచ్చింది. దాంతో ఏం చేశాడు, రాళ్ల వర్షం కురిపించాడట వాళ్ళ మేరకి. అప్పుడు ఏం చేశాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాట. ఆ పక్కన ఉన్నటువంటి పర్వతం తీసి పైకెత్తి చిటుకున వేలు మీద 6 ఏళ్ల పిల్లవాడు చిటుకున వేలు మీద ఒక మహాపర్వతాన్ని 7 రోజుల పాటు పట్టుకున్నట. ఆ పట్టుకున్నటువంటి గుణం పోతి, దయాగుణానికి మంగళాశాసనం. ఏమి దయ్యా అయ్యా, ఎంత దయ్యా, ఇగో నేను కాపాడేసా అయిపోయింది అని వెళ్ళిపోవటం కాదు. 7 రోజుల పాటు ఆ ఇంద్రుడి యొక్క అహంకారం తగ్గేంత వరకు పట్టుకునే ఉన్నట్ట చిట్టుకున్న వేలు మీద మహాపర్వతాన్ని. ఇది అట్టా కుదురుతుంది, అది కుదిరింది ఆయనకి. స్వామి యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడు అనటానికి లేదు, ఎప్పుడు ఎక్కడ ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఆయనది. ఎందుకని ఆయనకి సత్య సంకల్పం అని ఉన్నది. సత్యకామ సత్య సంకల్ప సకలేతర విలక్షణత్వం అర్ధికల్పకత్వం ఆపత్సకత్వం అనేటటువంటి గుణాలు ఉన్నాయి స్వామి దగ్గర. అర్ధికల్పకుడు ఆశ్రయించిన వాడికి కల్పతరువు, ఆపత్సకుడు ఆపదల్లో ఉన్న వాళ్ళకి మిత్రుడులా ఉంటాట. సత్య సంకల్పుడు అని ఏదనుకుంటే అది అయిపోతుంది. బహుశ్యాం ప్రజాయేయ, నేను ఉన్నపాళంగా పెద్ద సృష్టిగా మారాలి అనుకుంటాట అయిపోతాట అని. కేవలం సంకల్ప మాత్రంతోనే చెప్తారు మనకు భగవద్రామానుజు, సంకల్పమాత్రేణ యావం క్లుప్త సమస్త స్థితి ధ్వంసాదికే అంటారు. జన్మ స్థితి ధ్వంసాదికే. ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాలని కూడా కేవలం ఆయన సంకల్పంతోనే చేసేస్తున్నాడు అంతా, ఇంకా ఆయనగా పూనుకుని ఏం చేయటం లేదు. అటువంటి ఆ గోవర్ధన పర్వతాన్ని ఇంద్రుడి యొక్క అహంకారం నశించేంత వరకు, ఇంద్రుడి యొక్క రాళ్లవాన ఆగేంత వరకు 7 రోజుల పాటు ఇలా చేత్తో పట్టుకున్నటువంటి పోతి. దేనికది గుణం, దయాగుణం. దయ అంటే ఏంటో తెలుసా, పరదుఃఖ దుఃఖిత్వం, పరసుఖేషు సుఖిత్వం. పక్కవాళ్ళు బాధపడితే చూడలేనితనం, పక్కవాళ్ళు ఆనందపడితే ఎక్కువగా ఆనందపడే గుణం, ఇదే దయ అంటే. ఇక్కడ మనకి వ్యతిరేక దిశలో ఉన్నాం మనం. ఇప్పుడు పక్కవాళ్ళు ఆనందపడితే ఆనందపడాలట వాళ్ళకన్నా ఎక్కువ, పక్కవాళ్ళు బాధపడుతుంటే అయ్యో మీరు బాధపడుతున్నారా, మీ బాధకు ఏదన్నా నేను సహాయం చేస్తాను ఉండాలట. ఇదే దయాగుణం అంటే. అటువంటి దయాగుణం ఆ ఊరిలో ఉండేటటువంటి వేలాది మంది గోపికలు గోపకులు ఆవులు దూడలు అందరూ పెద్దవాళ్ళు వృద్ధులు చిన్నవాళ్ళని లేకుండా అందరూ రండర్రా రండర్రా అని పిలిచి అందరినీ తన యొక్క గోవర్ధన పర్వతం కింద రక్షించినటువంటి దయాగుణం అంటున్నారు. ఆ దయాగుణానికి మంగళాశాసనం అంటున్నారు. వెన్రుపగై కెడుక్కున్నిం కయ్యిల్ వేలు పోతి. ఇంతకుముందు పాసురాల్లో అంతా వాడు వీళ్ళ నాన్న దగ్గర కదా వేలాయుధం బల్లెం అనేది ఉంది, కృష్ణుడి దగ్గర బల్లెం ఉంది అంటున్నారేంటి? ఆ బల్లెం కృష్ణుడిదే. ఆ బల్లెం ఎవరిదే? కృష్ణుడిదే. కృష్ణుడి బల్లెం వాళ్ళ నాన్నకిచ్చాడు. లేదు, వాళ్ళ నాన్న అప్పుడప్పుడు ఆ బల్లెం ఇంట్లో పెడితే కృష్ణుడు పట్టుకు తిరుగుతూ ఉంటాట ఆ గోపికలతో ఆడుకోవటానికి. కాబట్టి అది ఏమవుతుంది, చిన్నపిల్లలు ఇంట్లో ఏమన్నా వస్తువుంటే ఇది నాది నాది అంటారు, పెద్దవాళ్ళు చూసి కాస్త నవ్వుకుంటారు అతని యొక్క బాల్యాన్ని చూసి. అట్లాగే కృష్ణుడు కూడా వాళ్ళ నాన్న బల్యం అక్కడ పెద్ద శూలం ఉంటుంది, పొడుగ్గా వేలాయుధం అంటారు దాన్ని. ఆ శూలం అక్కడ పెట్టేటప్పుడు ఎప్పుడూ శూలం పట్టుకు తిరగడు కదా, కాబట్టి ఆ వేలాయుధం అక్కడ పెడితే ఇది నాది నాది అని పట్టుకు తిరుగుతాట కృష్ణుడు. ఆ బల్యానికి మంగళాశాసనం చేస్తున్నారట గోపికలు. కాబట్టి వెన్రుపగై గడుకం ఏమిటా బల్యం? శత్రువులను నాశనం చేసేటటువంటి బల్లెంట ఆయన దగ్గర. ఆయన దగ్గర ఏముంటుంది? సర్వేశ్వరత్వం, సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వశేషిత్వం అనే లక్షణాలు కలిగినటువంటి బల్లెంట ఆ బల్యం. కాబట్టి భగవానుడు నేనేరా భగవంతుణ్ణి అని నెత్తి నోరు కొట్టుకున్నాడు భగవద్గీతలో మొత్తం. నేనే భగవంతుడిని, నన్ను ఆశ్రయించండిరా, నా దగ్గర రండిరా అంటే అది తప్ప అన్నీ చేస్తాం మనం. సిగ్గు విడిచి నోరు తెరిచి గట్టిగా మరీ చెప్పుకున్నాడు. 700 శ్లోకాలలో చెప్పుకున్నాడు నేనేరా భగవంతుడిని. ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళందరూ లేక నా యొక్క మమతేజవంశ సంభవం. ఈ అనంతమైన బ్రహ్మాండాల్లో ఎక్కడెక్కడ ఏది గొప్ప గొప్ప విషయాలు తేజస్సు ఉందో, గొప్ప గొప్ప వైభవం, అదంతా నాదేరా అర్జున, నీకేం అనుమానమే వద్దన్నాడు ఆయన. అయినా మనం తెలుసుకోం అది ఎలాంటిది అంటేట. మనం పక్కనే పడుకుని ఉంటాం హాయిగా, మనం పడుకున్న పక్కలోనే పాము ఉంటుంది కానీ మనకు తెలియదుట.
అట్లా మనకి భగవానుడు ఉన్నాడని తెలియకుండా భగవదీతరమైన పరిగెత్తుతూ ఉంటాం మనం. అది ఎలాంటిదో ఇది ఎలాంటిది అంటారు మనకి పూర్వాచార్యులు. కాబట్టి ఆ రకంగా నీ యొక్క వేల్ ఏమిటది, ఆ బల్లెమునకు మంగళాశాసనం చెప్తున్నారు. కయ్యిల్ వేల్ పోతి ఎండ్రెండ్రువున్ సేవగమే. నీ యొక్క వీర చరిత్రలు ఏమని చెప్పాలి స్వామి, ఒకటా రెండా? ఏ తిప్పరై కొల్వాన్, ఏతి స్తుతించాలి, స్తోత్రం చేయాలి. కలవు సంకీర్త్య కేశవం అంటుంది. ఈ కలియుగంలో స్వామిని మనం స్తుతిస్తే చాలు, నోరారా స్తుతించాలట. కలవు వెంకటనాయక, ఈ వెంకటేశ్వర స్వామి వారిని కలియుగంలో గోవింద వెంకటేశ్వర అనుకుంటూ కూర్చోండి చాలు. ఆయన్ని సేవించిన దానికన్నా మహాఫలం అంటారు మనకి పెద్దలు. కాబట్టి ఏం చేయాలట, ఏ తిప్పరై కొల్వాన్, పరై కొల్వాన్ ఫలితం, ఏదో ఒక ఫలితం ఉండాలి కదా. ఏడాది కష్టపడి జరిగితే పరీక్షల్లో మంచి మార్కులు రావాలి, అదే ఫలం. పరై ప్రాప్యం, పరై అంటే అసలు తమిళ భాషలో ఒక ఆడుకునేటటువంటి చిన్న గిలక్కాయ వస్తువు. కానీ ఇక్కడ వీళ్ళు అడిగినేనంటే ఆ వస్తువులు అడుగుతున్నారా, పరై ప్రాప్యం. ఏమిటి మనకు ప్రాప్యం? ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇన్ని రోజులు ఖర్చు పెట్టుకుని, ఇన్ని రోజులు సెలవులు పెట్టుకుని, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని, ఇంతకాలం ఎదురు చూసి, ఇంతసేపు ఉండి, ఆ తిండికి నిద్రకి అన్నిటికీ కూడా వాసిపోయి కష్టపడి భగవంతుని సన్నిధిలో వెళ్ళి సేవించుకుని బయటికి రావటానికి ఏమిటి ఫలం? ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనమే ఫలం, ఇంకేమీ ఫలాలు లేవు, అదొకటే ఫలం. దానికన్నా ఏ ఫలము అక్కర్లేదు. అట్లా ఏమిటి కావాలి మాకు? ఇక్కడ పరై, నిన్ను స్తుతించడమే కృష్ణ, మాకు వేరే ఏమీ లేదు. తిరుప్పావై వ్రతం అంటే ఏంటో తెలుసా? ఆయన నామం చెప్పటమే తిరుప్పావై, అంతకంటే వేరే ఏం లేదు. దీనిదల్లా ఇంకొక ప్రయోజనం ఏది అక్కర్లా వాళ్ళకి. ఆ విషయం చెప్తున్నారు మనకి. ఏ తిప్పరై కొల్వాన్ యాం వందోం ఇంద్రు యాం వందోం. మేమొచ్చాం ఊర్లో ఎంతోమంది ఉన్నారు, రండర్రా. అక్కడ గుళ్ళో ఉత్సవం జరుగుతుంది, గుళ్ళో ప్రవచనం జరుగుతుంది, గుళ్ళో పూజ జరుగుతుంది, రండర్రా అంటే వచ్చేవాళ్ళు ఉండరు కదా, రారుగా. వాళ్ళు కాదు, ఏదైనా మంచి జరిగితే గబుక్కున దేవాలయానికి పరిగెత్తుదాం అనేవాళ్ళు ఉన్నారు చూసారా, అలాంటి మేము యాం వందో, మేము చెప్పుకున్నాం. నేను నాది మేము అని అంటే కనుక అది పాపానికి హేతు. కానీ ఆ మేము అనేటటువంటిది భగవత్ సంబంధం అయితే అది మంచిది. నమ్మాళ్ళవార్లు కూడా ఆళ్వారు నాయికగా భావించుకుంటూ తనని నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కోసం ఆడుకుంటున్నారట ఇద్దరు. ఆడుకుంటూ మధ్యలో స్వామి ఇది నా గచ్చకాయ, ఇది నా బంతి అని అన్నారట ఆళ్వారు నాయకు. అంటే గచ్చకాయ బంతి అనేటటువంటివి ఆడుకునే వస్తువులు కాదు, కాబట్టి నా గచ్చకాయ అన్నారట. అంటే భగవంతుడితో సంబంధం ఉన్నటువంటి నేను, అది గొప్పదండి. ఏ పని చేస్తున్నా సరే స్వామి నువ్వు చేయిస్తున్నావు కాబట్టి చేస్తున్నా అనుకుంటే చాలు, ఇంకేమో మనసులో అనుకోవాలి. నీ దయతో ఇది కొనుక్కున్నా, నీ దయతో ఇది తింటున్నా, నీ దయతో ఇది వాడుకుంటున్నా, ఇలా అనుకోవాలి. అంతా కృష్ణుడి దయ, రాముడి దయ, గోవిందుడి దయ, నీ దయ వల్ల ఈ కొత్త బట్టలు అని అనుకుంటావా? అనుకోవాలి. మనం ఏది తింటున్నా కృష్ణార్పణం అనుకుని తినాలి, లేకపోతే అది పాపంగా మారుతుంది. పాపం అంటే ఏం లేదు, మనతో చెడు ప్రవృత్తిగా మారిపోతున్నది. మనం తినే ఆహారం 3 రకాలుగా ఉంటుంది శరీరంలో. మొట్టమొదటిది బుద్ధి తయారవుతుంది, రెండవది మనం తినేటటువంటి ఆహారం శరీరానికి రక్షణ కలిగిస్తుంది, బలాన్ని ఇస్తుంది, మూడవది వ్యర్థంగా పోతుంది. కాబట్టి మొదట మనం తినేటటువంటి ఆహారం చేసి మన బుద్ధిని, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అంటుంది శాస్త్రం. మనం తినే తిండిని బట్టి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్ళతో, ఎంత పడితే అంత, ఎట్లా పడితే అట్లా తినేయకూడదు. దానికి ఒక నియమం ఉంటుంది. చక్కగా సమయానికి, ఆ సమయం దాటి తింటే అది విషమవుతుంది. టైం అయిపోయిందంటే తింటాం మానే, అంతే, వదిలేసి, అంతేగాని తినేయకూడదు టైం అయిపోయిందని. టైం లోపల తింటేనే అది మనకు అమృతం అవుతుంది శరీరానికి. అట్లా ఏ తిప్ప మేము అంటే ఏం, మేము నీతో సంబంధం కలిగిన మేము వచ్చాం, నిన్ను విడిచి ఉండలేక ఆర్తితో వచ్చాం, ఏ రంగు మమ్మల్ని అనుగ్రహించు అంటున్నారు. ఏమిటి పాసురంలో విశేషం? ఈ పాసురం ఎంత చెప్పుకున్నా చాలనటువంటి పాసురం. దాదాపు ఒక రోజల్లా చెప్పినా ఇందులో ఒక వాక్యం పూర్తవది దీని అర్థాన్ని చెప్పడానికి, అంతటి గొప్ప పాసురం అంటారు. ఏమిటి పాసురంలో గొప్పతనం అంటే, ఈ పాసురాన్ని మంగళాశాసన పాసురము అంటారు. మంగళాశాసనము అంటే కనుక రక్ష పెట్టుట. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి రక్ష చెప్తారు, చక్కగా ఉండు బాబు, ఆశీర్వచనం చేస్తారు. సుఖస్తు సుఖీభవ, మా ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, సుఖీభవ సుఖీభవ అంటారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని సుఖీభవ అంటారా? చిన్నపిల్లలు అమ్మ నువ్వు సుఖీభవ, నాన్న నువ్వు సుఖీభవ అని ఎవరన్నా అంటారా? అనాలిట. అదే ఈ పాసురంలో గొప్పతనం.
ఎంత కష్టపడతామా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా కోసం ఎంత కష్టపడుతున్నావు. ఒక రోజు నువ్వు అమ్మకి ఆదివారం సెలవు, నువ్వు హాయిగా నువ్వు ఆదివారం నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు హెల్ప్ చేస్తా అనే పిల్లలు ఉన్నారా? ఉంటే అదిట మంగళాశాసనం. భగవంతుడు అక్కడ నుంచున్నాడు. ఎన్నేళ్ల నుంచి నుంచున్నాం స్వామి, మేము గంట లైన్లో నుంచోటానికి అల్లాడిపోతాం, ఎందుకురా బాబు వచ్చాము, ఈ కష్టం ఈ గోళ మనకి ఎందుకు, హాయిగా వేపి బ్రేక్ దొరికినా బావేందేది అనే భావన మనది. మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి నుంచున్నావు అదయ్యా, నీ కాళ్ళే నొప్పులు లేవా? మనం ఒక గంట కదలకుండా ఒక 10 నిమిషాలు నుంచుంటే కాళ్ళు లాగి కొద్దిగా ముందుకి వెనక్కి కాళ్ళు జరుపుతాం. మరి ఆయన జరపలేదే, అలాగే నుంచుని ఉంటాడు, ఏమాత్రం కదల్లా. ఈ చెయ్యిట్లా ఈ చెయ్యిట్లా అంతే, అసలు మారలా. కాసేపు ఒక నిమిషం ఉండండి, ఎవరినట్టు వెళ్ళారు, మళ్ళీ ఇలా ఉందాం అనుకోడు. ఆయన అలాగే ఉన్నట్టు ఎప్పటి నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు. నీకు ఎంత ఇబ్బంది కలిగిందయ్యా, నీకు ఎంత కష్టంగా ఉందని ఎవరన్నా అనుకుంటున్నారా? ఎంతసేపు వెళ్ళి మన లిస్టు ఆయన దగ్గర చదవటమే తప్ప నువ్వు ఎలా ఉన్నావు స్వామి, నీకు ఎవరి దిష్టి తగలేదు, ఎంతమంది వస్తారో ఈ గుళ్ళోకి, ఎవరెవరో వస్తారు, నీకోసం వచ్చేవాళ్లే కాదు, ఎవరు వచ్చినా వాళ్ళ కోసం వచ్చేవాళ్ళు, వాళ్ళందరి దిష్టి నీకు తగులుతోంది, పాపం నీకు ఏ దిష్టి తగలకుండా ఉండుగాక అని ఎవరైనా అంటారా ఆయన దగ్గరికి వెళ్ళి? అనరే అనం. అలా అన్నవాళ్ళు గొప్పవాళ్ళరా. అదిగో గోదా తల్లి అలా అంటోంది ఈనాడు పాసురంలో, అందుకని ఇది గొప్పదిట. ఇక్కడ ఒక రహస్యం ఉందంటారు. భగవంతుణ్ణి మనం ప్రార్థించేటప్పుడు విధి దశ, విధి అని ఒకటి, అదేవిధంగా ప్రేమ రాగము అని 2 రకాలు ఉంటాయండి. అంటే జ్ఞానదశ, ప్రేమ దశ అని ఉంటుంది. ఆయన భగవానుడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, 7 కొండలవాడు, 7 కొండలపైన వెలసినటువంటి అర్చామూర్తి శ్రీమన్నారాయణుడు అని ఆయన గొప్పతానని తెలిసి ఆయన దగ్గరికి వెళ్తాం అనేటటువంటిది జ్ఞానదశ. అది అందరికీ ఉండేసినటువంటిదే. కానీ ప్రేమదశని ఇంకొకటి ఉంటుందిట. ఆహా, ఆ స్వామి ఎంత దయామయుడు, ఆయన మన కోసమే నుంచున్నాడు, ఎంత సౌశల్యం ఆయనకి, ఇప్పుడున్నా ఉంటాడు, రేపున్నా ఉంటాడు, ఏడాది తర్వాత వచ్చినా ఉంటాడు, 10 ఏళ్ల తర్వాత వచ్చినా అలాగే ఉంటాడు మన కోసం. ఎంత దయ, ఎంత వాత్సల్యం, ఎంత సౌశల్యం, ఎంత సౌలభ్యం ఆయన దగ్గర. కాబట్టి ఎప్పుడైతే కనుక ఆయనలో ఉండేటటువంటి గొప్పతనాలు చూసామనుకోండి, ఆయన గొప్పవాడు అనేటటువంటిది జ్ఞానదశ. ఎప్పుడైతే కనుక ఆయన మనవాడు, పాపం మనలాగానే ఆయనకి కూడా ఇబ్బందులు ఉంటాయి, ఆయనలాగానే కష్టపడుతున్నాడు అని ప్రేమదశట, అది ప్రేమదశ. జ్ఞానదశ, ప్రేమదశ అని 2 ఉంటాయి మనుషులకి. ఒకటి జ్ఞానదశ విధిప్రాప్తం, ప్రేమదశ రాగప్రాప్తం అంటారు. ఎప్పుడైతే కనుక రాగప్రాప్తం అవుతుందో అది అప్రతిషేధ ద్యోతకం, చెప్పకుండానే ఆయన మీద ఒక తెలియనటువంటి అవ్యాజమైన ప్రేమ, తెలియనటువంటి ఒక ప్రేమ కలుగుతుందట. ఆ ప్రేమ దశలో పతాక స్థాయి ఈ మంగళాశాసనం. ఆళ్వార్లు ఉన్నారు, ఆళ్వార్లలో పెరియాళ్వారు అని ఒక ఆయన ఉన్నారు, విష్ణు చిత్తుల వారు. ఆయన ఎందుకు పెద్దవాడు అయ్యాడు అంటే, ఆళ్వార్లందరూ కూడా మాకు ఈ ప్రపంచం నుంచి, ఈ సంసారం నుంచి ఏం బాధలు కలుగుతాయా అని బాధపడి ఆయన్ని కోరుకున్నారట. కానీ పెరియాళ్వార్లు, ఈ ప్రపంచం నుంచి నీకేం బాధలు కలుగుతాయి, ఎవరి దృష్టి అట్టాంటిదో, ఎవరి ఏ దృష్టితో గుడికి వస్తున్నారో, ఏ దృష్టితో నీ విగ్రహాన్ని చూస్తున్నారో, అందుకని దృష్టి దోషం తగలకుండా నీకు ఉండాలి అని భగవంతుడికే రక్ష పెట్టారట వాళ్ళు. భగవంతుడికే ఆశీర్వచనం చేసినటువంటి గొప్పవాళ్ళు పెరియాళ్వార్లు. అట్లా పెరియాళ్వార్లు భగవంతుడికి రక్ష పెడితే, వీళ్ళ అమ్మాయి మాత్రం తక్కువ తిందా, ఆండాళ్ళ తల్లి, ఆమె కూడా భగవంతుడికి రక్షణ పెట్టిందిట. ఆయనొక్కడే రక్షణ పెట్టాడు భగవానుడికి. ఈమె ఒక 10-15 మందిని వేసుకుని వెళ్ళి రక్షణ పెట్టిందిట. అదే మనకి స్వామి సన్నిధిలో ప్రతిరోజు జరిగేటటువంటి శాత్తుమరై సేవ అంటే ఏమిటి? స్వామికి మంగళాశాసనం చేస్తారు వెళ్ళి. భగవద్ రామానుజులు ఏర్పాటు చేసినటువంటి ఉత్తరాధికారులైనటువంటి జీఆర్ స్వాముల వారితో పాటు కొన్ని 100 మంది స్వాములు వెళ్ళి స్వామికి మంగళాశాసన పాసురాలు చదువుతారు. అది స్వామికి రక్ష పెట్టడం. పొద్దున్న నుంచి రాత్రి లోపల ఎన్ని వేల మంది వస్తారో, ఎవరి దృష్టి ఎట్లాంటిదో తెలియదు. వాళ్ళెవరి దృష్టి స్వామి మీద చెడు దృష్టిగా పడకుండా ఉండాలని ముందుగా మంగళాశాసనం చేస్తారు. అదే శాత్తుమరై. అది భగవద్ రామానుజులు ఏర్పాటు చేసిన ఒక ఆచార నియమం. అది ఎప్పుడూ కూడా అనూచానంగా జరుగుతూనే ఉండాలి, నిరాఘాటంగా అంటారు పెద్దలు మనకి. అదే రామానుజార్య దివ్యాజ్ఞ అంటారు మనకు. అందుకనే ఆ రకంగా భగవానునికి మంగళాశాసనం చేయడానికి బయలుదేరిందిట గోదా తల్లి. అదే ఈ పాసురంలో ఉండేటటువంటి గొప్పదనం అంటారు మనకి. విష్ణు సహస్రనామాల్లో కూడా విజితాత్మ విధేయాత్మ అని ఉంటుందండి. ఎవరైతే కనుక ఆయన యందు రక్షణని కోరుకుంటారో ఆయన వాళ్ళ రక్షణని కోరుకుంటాడు. ఆయన రక్షణ కోరుకొని వాళ్ళని ఆయన రక్షణ కోరుకోవడం అంటే కోరుకుంటాడు. ఆయన దయామయుడు. దయ వేరు, కరుణ వేరు.
దయ వేరు, కరుణ వేరు. దయ కరుణలో తారాస్థాయి దయ, కరుణ ప్రారంభం, దయ తారాస్థాయి లాస్ట్ స్టేజ్ దయ అనేటటువంటిది. అది భగవంతుడికి ఉంటుంది, కరుణ మనకుంటుంది. ఎక్కడుంటుంది? ఆయన దగ్గరికి వెళ్తే మన కరుణ వస్తుంది. కానీ ఆయన దగ్గరున్నా దూరంగా లేకపోయినా మన విషయంలో ఆయనకు ఉండేది దయ. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? విజితాత్మ విధేయాత్మ అనేటటువంటి విశ్వదాసనామాల నామాల్లో మనకు భట్రవారు అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు మనకి. ఏమిటా విషయం అంటే కనుక, మనోబుద్ధి ఇంద్రియాదులను వశపరుచుకున్నటువంటి ఆత్మను వశపరుచుకున్నవాట విజితాత్మ అంటే. జితాహ ఆత్మానః ఏన సహ, ఆత్మలను గెలుచుకున్నటువంటి వాట పరమాత్మ. అంటే ఏంటి? ఆత్మలో అంతర్యామిగా ఉండి ఆ ఆత్మతో సంబంధించినటువంటి మనోబుద్ధి అహంకారాలన్నిటినీ కూడా తన వశంలో ఉంచుకుంటాడట భగవానుడు. ఒక 100 మంది పనిచేసేవాళ్ళు ఉంటే ఆ 100 మంది పనిచేసే వాళ్ళ మీద ఒక యజమాని ఉంటాడు. ఆ యజమానిని నియమించిన వాడు ఇంకొకడు ఉంటాడు, పై యజమాని. అట్లా మన శరీరంలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకార తత్వం అనే ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ అధిపతి ఎవరు? మనసు కూడా అధిపతి ఎవరు? ఆత్మట. ఈ ఆత్మను కూడా వశపరుచుకుంటాట పరమాత్మ. ఆయన విజితాత్మ అంటాట. అంటే ఏంటి? భక్తపరాధీన. పరమాత్మన సర్వే ఆత్మానః వశీకృతాః అతయేవ స భక్తపరాధీన సన్ అంటారు. ఆయన భక్త పరాధీనుడు, భక్తులకు లొంగిపోతాట. భక్తి క్రీతో జనార్దన, భక్తులకి అమ్ముడుపోతాడట స్వామి. భక్తులకి తనని తాను ఇచ్చేసుకుంటాడు అంతేట అంటున్నాడు. అది ఆయన అభిప్రాయం. జ్ఞానేతు ఆత్మేవ మే మతం, ఇది నా అభిప్రాయం అర్జున, నా అభిప్రాయాన్ని ఎవరు కాదనలేరు అన్నట్టు ఆయన. కాబట్టి భక్తపరాధీన సన్ తన్మనాంసే వశీకృత్య స్వాత్మనః సంకల్పాన్ సత్య సంకల్పాన్ కరోతి. కాబట్టి ఆత్మలన్నింటినీ కూడా తన స్వాధీనంలో ఉంచుకుని ఆయన సత్య సంకల్పుడై వాళ్ళని తన వైపు తిప్పుకుని నడిపించుకునే మహానుభావుడు, కరుణామయుడు అంటున్నారు ఆయన. అంతేకాదు విధేయాత్మ ఉంది. ఒకసారి ఏం చేస్తాడు? ఆత్మలన్నింటినీ తన వైపు తిప్పుకుంటాడట. రెండోసారి విధేయాత్మ అంటే ఆత్మలకు తాను విధేయుడిగా ఉంటాడట. చూడండి ఎంత గొప్పతనమో. ఇందులో పరమాత్మ భక్తుడికి లొంగి ఉంటాడట, భక్త పరాధీనుడై ఉంటాడట. భక్తుడిని తన అధీనంలో ఉంచుకుంటాడు, భక్తుడు అధీనంలో తను ఉంటాడట ఎప్పుడు కూడా. ఆ ప్రహ్లాదుడు తాను కొండ మీద నుంచి వాళ్ళు తోసేస్తే ఎవరు? సైనికులు. ఆ కొండ మీద నుంచి పడిపోతూ ఏం చేశాడని చెప్పుకున్నాం? ఇలా గుండెల మీద చేయబెట్టుకున్నాడు. ఇలా తల మీద చేయబెట్టుకోలేదు. అమ్మో తలకాయ పగిలిపోతుందని భయం కాదట, గుండెల మీద చేయబెట్టుకున్నాట. ఎందుకని గుండె మీద చేయబెట్టుకున్నాడు? ఈ గుండెల్లో అందరికీ భగవంతుడు ఉంటాడు. వక్షస్థలంలో హృదయం అంటారు, హృదయంలో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడికి దెబ్బ తగలకూడదుట. ఆయన ఎంత ఉంటాడో ఆ హృదయంలో ఆత్మ ఎంత ఉంది, ఆత్మలో భగవానుడు ఎంత ఉంటాడు, ఆయనకి ఏ దెబ్బ తగులుతుంది. కానీ భక్తుడికి భగవంతుడి మీద ఎంత ప్రేమ ఉంటుందో, భగవంతుడు భక్తుడి మీద కూడా తానంత ప్రేమ ఉంటుందట. భక్తుడికి భక్తుడంత ప్రేమ ఉంటే భగవంతుడికి భగవంతుడంత ప్రేమ ఉంటుందట భక్తుల మీద. అందుకని ఏం చేస్తాట ఆయన? విధేయాత్మ అంటున్నారు. మనోబుద్ధి అహంకారాలన్నింటినీ కూడా లగ్నం చేసి ఆత్మయాథాత్మ జ్ఞానంతో కనుక మనం ఆయన్ని ధ్యానిస్తే ఆయన సంతుష్టుడై మన కోరికలను తీర్చడం కోసమే ఉంటాట ఆయన. అందుకని ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంతేకాదుట ఇంకా ఏం చెప్తాడు? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. అనన్యా చింతయంత, వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడుగుతున్నట్టుగా చెప్పండి అంటుంటారు. ఏమిటి యోగం అంటే, క్షేమం అంటే ఏమిటని చెప్తున్నారు మనకి. ఇక్కడ యోగం అంటే ఏంటో తెలుసా? భగవానుని పొందటం అనేటటువంటిదే యోగం. అంటే పరమపద ప్రాప్తి యోగం. ఇంకా ఎన్ని జన్మలెత్తినా తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇది యోగంట. మరి క్షేమం అంటే ఏంటి? తిరిగి రాకుండా ఉండటం. యోగం అంటే అలభ్య లాభం, ఎప్పటికీ పొందలేమేమో అనుకున్నది పొందటం యోగం. యోగ శబ్దం అనేక అర్థాల్లో ఉంటుంది. ఇక్కడ యోగ శబ్దం అర్థం ఏంటో తెలుసా? అలభ్య లాభం. మనం ఏదో పొందలేము, ఒకటి అప్పటికి మన వల్ల కాదులే అనుకున్నది మనకి చేతిలో పడితే ఎలా ఉంటుంది? అది యోగంట. క్షేమం అంటే ఏంటో తెలుసా? దాన్ని కాపాడుకోగలగటం.
కాబట్టి యోగక్షేములు ఆ రెండు ఆయన చూసుకుంటాట. నీకేం భయం లేదురా, నేను చూసుకుంటా. వాడు పైనుంచి కిందకు తోసేస్తే ఆయన ఏం చేశాడు, ఆయన్ని పట్టుకుంటే ఈయనేం చేశాడు, స్వామి వచ్చి ఈయన్ని పట్టుకున్నాడు. ఈయన్ని ప్రహ్లాదుడిని పట్టుకున్నాడు. ప్రహ్లాదుడు భగవంతుడు రక్షణ చూస్తే భగవంతుడు ప్రహ్లాదుడు నీళ్ళ కింద నేల మీద పడిపోకుండా వచ్చి కాపాడాడు. ఆయన ఆ నరసింహస్వామి వరాహ నారసింహ రూపంలో వచ్చి ఆ ప్రహ్లాదుడిని కాపాడినటువంటి స్వామి అంటున్నారు. ఆ రకంగా ఈ రెండిటిని కూడా ఆయన వహిస్తాడు. కాబట్టి ఈ గోపికలు ఈనాడు ఆ యోగక్షేమముల కోసం ఆయన్ని మంగళాశాసనం చేస్తున్నారు అంటున్నారు. అర్జునుడు ఏం చెప్పాడు యుద్ధ మధ్యంలో, రథం స్థాపయ మే అచ్యుత. అర్జున కృష్ణ నా రథాన్ని తీసుకెళ్ళి ఈ రెండు సేనల మధ్యలో పెట్టు అన్నట. అంటే చేశాడు. మరి అర్జునుడు అంతటి వాడు ఆ రథాన్ని తీసుకెళ్ళి రెండు సేనల మధ్యలో పెట్టు అంటే పెట్టినటువంటి ఆయన మనం పిలిస్తే లోపల నుంచి బయటికి రాడా, మనం అడిగింది చెయ్యడా అని గోపికలు భావిస్తున్నారట. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఉన్నటువంటి నప్పెన్న పిరాటి ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చి బయట సింహాసనం మీద వచ్చి కూర్చోవాలి. ఆ నడచి వచ్చేటటువంటి ఆ నడక సౌందర్యం, స్వామికి నడక చక్రవర్తి అని పేరుట. ఆ నడక సౌందర్యం చూస్తే అదిరిపోతారట. అసలు ఆ శ్రీరంగంలో కూడా నంబెరమాళ్ళ ఉత్సవం చేసేటప్పుడు నడకలతో రకరకాల నడకలతో నడుస్తారట. సింహగమనం, గజగమనం, పెద్ద పులి శార్దూల గమనం, అదేవిధంగా వృషభ గమనం, ఒక ఎద్దు నడుస్తున్నట్టు ఆంబోతు. ఈ 4 రకాలైనటువంటి గమనములు 4 నడకలతో అక్కడ ఉండేటటువంటి శ్రీపాదత్తాంగులు అంటారు మోసేవాళ్ళని. అక్కడ మోసేవాళ్ళు తరతరాలుగా ఉంటారు. సంప్రదాయబద్ధంగా స్వరూపాన్ని ధరించినటువంటి శ్రీ వైష్ణవులు మోస్తారు అక్కడ శ్రీరంగంలో. అటువంటి అక్కడ ఉండేటువంటి వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా, శ్రీపాదత్తాంగులు. వాళ్ళు మోస్తూ ఉంటే స్వామిని ఒక ఏనుగు నడిచినట్టుగా నడుస్తారట, ఒకసారి సింహం నడిచినట్టుగా నడుస్తారట, అదేవిధంగా ఎద్దు నడిచినట్టుగా నడుస్తారట. అట్లా నడుచుకుంటూ వస్తున్న శ్రీకృష్ణ సౌందర్యాన్ని వీళ్ళు చూసి ఆనందించాలి అనుకుని రమ్మని పిలిచారట. అంతేగాని వాళ్ళకి ఏం కావాలి అంటున్నారు. ఆనాడు సీతమ్మ కూడా శ్రీరామచంద్రుడు రాజ్యంలో బయటికి వెళ్ళేటప్పుట 1, 2, 3, 4, 5, 6, 7 అక్కడ 7 గదుల్లో నుంచి బయటకు వస్తారట వాళ్ళు. ఆ వచ్చేటప్పుడు ఒక ద్వారం నుంచి సీతమ్మ రాముడితో కలిసి బయటకు వస్తుందిట. సరేనా, ఓకేనా, ఉంటాను మరి బాయ్ అని ఆమెకు చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటాట. ఆమె 2వ గదిలో కూడా దాటొస్తుంట, 3వ గడప ఆయనతో దాటొస్తుంది. అంటే ఆయన బయటకు వెళ్ళేటప్పుడు ఆయనకి ఎదురొచ్చి ఆయనకి మంగళాశాసనాన్ని కోరుకుందుట. కాబట్టి భర్తలకి భార్య కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఎదురు రావాలట. వస్తే అతనికి అంతా శుభమే జరుగుతుందిట. ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఏదన్నా 1 రూపాయి భర్త జేబులో వేసి భార్య ఎదురు రావాలట. ఇది మన సంప్రదాయం. ఇలా చెయ్యాలి అని చూపిస్తుంది మనకి సీతమ్మ. ఆనాడే చూపించింది. ఈయన ఎక్కడో ఉంటాడో ఆమె ఎక్కడో ఉంటుంది, నేను పోతూ ఉంటాడో ఆమె ఎక్కడో ఉంటుంది. కానీ మనకి ఎప్పుడో రాముడుగా మనకి చూపించాడు ఆ సంప్రదాయాన్ని. భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఏ పని మీదైనా సరే, ఏది బయటికి వెళ్తున్నా సరే ఎదురొచ్చి 1 రూపాయి జేబులో వేసి వెళ్ళాలట. వెళ్తే అతనికి అంతా మంచిగా జరుగుతుంది అంటారు, మనకి ధర్మశాస్త్రం చెప్తుంది. అట్లా వేస్తుంటే ఏం చెప్తుంది, ఆద్వార మనవ వ్రాజ మంగళాని అభిదధ్యుషి. ఆయనకి మంగళం జరగాలి, శుభం జరగాలి అని సీతమ్మ రాముడికి ఎదురొచ్చి మంగళాశాసనం చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా, ఆయన క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని చెప్పి వెళ్తుందట సీతమ్మ. అట్లా ఈ గోపికలు కూడా నువ్వు ఇలా రావాలి స్వామి, మా కోసం రావాలి అని అడిగారట. ఆ వచ్చి కూర్చున్నాడు. సరే వచ్చారా, సరే రా కూర్చో అన్నారట. వచ్చి కూర్చున్నట్ట. కూర్చుని ఏం చేశాట, ఈయన పెద్ద మాయగాడు కదా, మామూలుగా ఉండదు ఈయన మాయ. వచ్చి కూర్చుని వాళ్ళు ఏదో అడగటానికి సిద్ధమవుతున్నారు అని తెలుసుకుని ఈ కాలు మీద కాలేసి కూర్చున్నట్ట. ఎడం కాలు మీద కుడి కాలు మీద కాలేసి కూర్చుంటే ఏం కనబడింది, ఆయన పాదం కనబడింది. వీళ్ళు ఏదో అడగాలని వచ్చి ఆ పాదం చూశారు. ఇంకేముంది, ఆ పాదం ఎర్రగా కందినట్టు కనబడుతోందిట. అయ్యయ్యో, ఆ లోపల గదిలో నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చావా, అంతటికే నీ పాదం కందిపోయిందా, అయ్యయ్యో ఎంత కష్టం కలిగించాం మేము, ఎంత మూర్ఖులము అని ఆ పాదాలకి మంగళాశాసనం మొదలుపెట్టారట. ఏదో అడగాలని వచ్చి ఏదో చేస్తున్నారట వాళ్ళు. ఇది ప్రేమ దశ. ప్రేమ దశలో, భక్తి దశలో అత్యంత భక్తియుక్తానాం నశాస్త్రం నైవచ క్రమ అంటుంది. భక్తి తారాస్థాయి అయిపోతే ఏమవుతుంది, ఒక విదురుడు ఒక శబరి అయిపోతాం అంతే. ఏం చేశాడు విదురుడు, తొక్కబెట్టాడు, పండు దాన్ని తినేశాడు. శబరి కూడా అంతే, ఎంగిలి చేసి పెట్టింది, అదే తిన్నాడు, అదే కావాలి ఆయనకి. గోదాదేవి కూడా అంతే,
పూలమాలని ధరించింది పక్కన పెట్టింది, ధరించింది పక్కన పెట్టింది. ఇదే ఆయనకి ఇష్టమైంది. సూడి కొడుతనాచియారు. అట్లా భక్తుల యొక్క స్పర్శతో ఉన్నటువంటిది ఏదైనా భగవంతుడు స్వీకరిస్తాట. అట్లా వీళ్ళ పాదాలకు చూపించి ఆ పాదాలకే మంగళాశాసనం చేస్తున్నారట వాళ్ళు అంటున్నారు. ఈ రకంగా స్వామి యొక్క సౌకుమార్య, సౌందర్య, సౌశీల్య, సౌలభ్య, మార్దవ, ఆర్జవములు అనేటటువంటి ఈ గుణాలన్నీ ఆ కాళ్ళల్లో కనబడ్డాయట ఎర్రగా. ఆ కాళ్ళకి మంగళాశాసనం మొదలుపెడుతున్నారు అంటున్నారు. అంతేకాదట ఆ మహర్షులందరూ కూడా శ్రీరామచంద్రుని చూసి రామా చూడు మాకెన్ని బాధలు అని అడుగుదామని మర్చిపోయి స్వస్తి భద్రం అస్తుతే అన్నారట. నీకు స్వస్తి మంగళమగుగాక అని రామచంద్రుడికే రక్ష పెట్టారట. ధనుర్బాణాలు పట్టుకున్నటువంటి బలవంతుడైనటువంటి రాముడు వీళ్ళని రక్షిద్దామని వస్తే వాళ్ళే ఈయనకి మంగళం చెప్పారట, మంగళాశాసనం. స్వామి నీకు రక్ష కలుగాక, నీకు ఎవరి దృష్టి దోషము తగలకూడదు అని రాముడికి మంగళాశాసనం చేశారు అంటారు. అంతటి గొప్పవాళ్ళట. అందుకనే పెరియాళ్ళవార్లు కూడా స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని చూపించాడట. ఎందుకు చూపించాడు? భగవంతుడు ఎవరు అని పరతత్వ నిర్ణయం చేసేటటువంటి ఒక సభలో ఒక స్తంభం కట్టారు, పెద్దది, ఒక 100 అడుగుల స్తంభం. ఆ స్తంభానికి ఒక 50 కేజీలు బంగారు నాణేల డబ్బుల మూట కట్టారు. మూట కట్టి ఎవరైతే కనుక భగవానుడు ఈయన అని చెప్తాడో అదే కనుక నిజమైతే అది ఆ పైన మూట ఢామని విరిగి కింద నేల మీద పడుతుంది, వాళ్ళ పాదం మీద పడుతుంది, ఆకాశంలో ఉన్న ధన రాశి అని ఒక శాసనం చేశారట. దాని ప్రకారంగా ఎవరెవరో వచ్చారు, ఆయన దేవుడు, ఈయన భగవంతుడు, ఆయన భగవంతుడు ఎవరు తోచిన వాళ్ళు చెప్పారు. కానీ పెరియాళ్ళవార్లు మాత్రం ఎవరు చెప్పారట? శ్రీమన్నారాయణుడు ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాప్మ దివ్యో దేవ ఏకః నారాయణ అని చెప్పారట. ఆ చెప్పంగానే ఏమైంది? ఆ 100 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ మూట, ఆ డబ్బుల మూట వచ్చి విరగ తీసుకుని ఢామని వచ్చి కాళ్ళ మీద పడిందిట. అలా పడటంతో ఆయన పెద్దవాడయ్యాట. ఆయనకి పెద్ద అంబారీ మీద ఊరేగించారట. ఆయన్ని పెద్ద ఏనుగు అంబారీ మీద గజారోహణం చేసి ఊరేగిస్తుంటే స్వామి శంఖచక్రాలతో శ్రీదేవి భూదేవిలతో కనబడితే ఏం పాడాడు ఆయన? పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయరం మల్లాండ తిండోల్ మణివಣ್ణ ఉన్సేవడి సెవ్వి తిరుకాపు అని ఆయనకు పల్లాండుగా చెప్పాట. పల్లాండు అంటే పల్ ఆండు అనేక సంవత్సరాలు, పల్ ఆండు అనేక లక్షల సంవత్సరాలు, పల్ ఆండు అనేక కోటి సంవత్సరాలు, వేల వందల లక్షల కోట్ల. అక్కడ హద్దే లేదు. ఇటు అటు అటు ఇటు వ్యస్తమైపోతున్నాయి సంఖ్యలు. అయినా కానీ ఆయనకి మంగళాశాసనం. స్వామి జాగ్రత్త, ఈ లోకంలో వాళ్ళ దృష్టి మంచిది కాదు, అందరూ మంచి దృష్టితో చూడరు నిన్ను. ఆ శంఖచక్రాలు దాచేసుకో, అమ్మవారిని దాచేసుకో, జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నీ కిరీటం జాగ్రత్త, నీ యొక్క శంఖచక్రాలు జాగ్రత్త, నీ దివ్యమంగళం జాగ్రత్త అని పల్లాండు పాడట ఆయన. అందుకనే మనకి ఉపదేశరత్నమాల అనే దివ్య ప్రబంధంలో కూడా మనవాళ్ళ మామనులు ఏం చెప్తున్నారు? మంగళాశాసనத்தில் మత్తుళ్ళ ఆళ్వాர்கள் தங்களார்வத்து அளவுதானன்றி பொங்கும் பரிவாரே வில்லிபுத்தூர் பட்டரபிரான் பெத்தான் పెరియాళ్వార్ என்றும் పెయర్. పెరియాళ్వార్లు అనే పేరు ఎందుకు వచ్చింది? భగవంతుడికి రక్ష పెట్టినటువంటి గొప్పవాట. అందుకని ఆయన పెద్దవాడయ్యారు అన్నారు. ఆయన కూతురు ఈమె తక్కువ తిందే, ఆయన ఒక్కడే మంగళాశాసనం చేస్తే ఈవిడ 10 మందితో కలిసి మంగళాశాసనం చేసింది అంటారు. అటువంటి వైభవం. ఏం చెప్తోంది ఆవిడ మంగళాశాసనం? అన్రు ఆనాడు అంటోంది. ఏనాడు? కాల సంబంధం అడ్డం వచ్చిందట గోదా తల్లికి. ఆనాడు ఎప్పుడు? ఈనాడు అంటోంది. ఆనాడు నీ యొక్క వైభవం ఈనాడు మేము పాడుతున్నాం. అన్రు ఆనాడు అంటున్నారు. ఈ ఉలగం అళందాయ్ అంటున్నారు. ఆనాడు ఈనాడు అనేటటువంటి కాలభేదం అనేటువంటిది వీళ్ళని బాగా బాధిస్తోంది గోదా తల్లిని అంటున్నారు. ఏమిటి ఆనాడు ఏం జరిగింది? భూమిని కొలుచుకోవటం అనేటటువంటి జరిగింది. అయితే ఆనాడు ఏముంది? ఆనాడు ఆ కాలతత్వం ఏమన్నా చేసిందా? ఏమీ చేయలేదు. ఈయన కొండ గుట్ట కాడు మోడు చెట్టు పుట్ట నీళ్లు రాళ్ళు రప్పలనే భేదం లేకుండా, కింద పైన అనే భేదం లేకుండా అన్నిటినీ కలిపి కొలుచుకున్నటువంటి ఆనాడు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రేమ దశలో ఆనాడు అంటున్నారు. ప్రేమ పెరిగిపోయినటువంటి దశటది ఆనాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి త్రివిక్రముడై వచ్చినటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం, ఆ విగ్రహంలో ప్రధానమైనటువంటిది పాదంట.
మనం దేవాలయానికి వెళ్తే భగవంతుడి యొక్క పాదాలకి నమస్కారం చేసుకోవాలి అంటుంది మనకి. ముందుగా పాదాలకు దండం పెట్టాలి, తలకాయ వంచి. నమస్కారం పెట్టడం ఎప్పుడూ తల వంచి పెట్టాలి. తలకాయ ఎత్తితే నమస్కారం అవదు. నమస్కారం పెట్టడం అంటే తలకాయ వంచితేనే అది నమస్కారం అవుతుంది. ఇంకా ఏ రకంగానూ నమస్కారం కాదు అంటున్నారు మనకి. కాబట్టి కులశేఖరులు కూడా ఆయనకు మంగళాశాసనం చెయ్యాలి అనుకున్నారట. ప్రేమదశ, భగవంతుని విషయంలో ఉన్నటువంటి ప్రేమదశ అంటున్నారు. ఆ కులశేఖరుల యొక్క సంస్థానంలో ఒక పండితుడు కథ చెబుతున్నాడు, పురాణం చెప్తున్నాడు, శ్రీరామాయణం చెప్తున్నాడు, ప్రవచనం చేస్తున్నాడు. చేస్తూ శ్రీరామచంద్రుడు ఆ అడవుల్లో ఉండగా, దండకారణ్యంలో ఉండగా, ఆ పంచవటిలో ఉండగా రావణాసురుడు 14,000 మంది ఖరదూషణాదులనే రాక్షసులను పంపించాడు దండయాత్రకు రాముడి మీదకి అన్నట. ఒక్క మనిషి మీదకి 14,000 మంది దండయాత్ర చేయటమా, అది చెప్పా పెట్టకుండా ఉన్నపాళంగా రావటమా అని కులశేఖరాల వారులకు భయం పుట్టిందిట. ఏం చేశాట, వెంటనే సేనాపతిని పిలిపించాట. పిలిపించి మన సైన్యం రెడీ చేయండి, రామచంద్రుడికి వెళ్ళి అక్కడ సహాయం చేయాలి, పంచవటిలో పరిగెత్తని చిత్రకూటానికి అన్నట. ఎప్పుడు రామాయణం, ఎప్పుడు కులశేఖరాల వారులు, ఎక్కడికి వెళ్తారు సైన్యం, ఏం చేస్తారు అనే కాలభేదమే లేదుట. ప్రేమదశ అదంతా కూడా. అప్పుడు ఆ పండితుడు కొంచెం జ్ఞాని, తెలివైనవాడు కాబట్టి అయ్యా మహారాజా మీరేం భయపడకండి. ఏమని చెప్పాడు ఆయన, తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం భయావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషత్స్వజీ. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు 14,000 మంది ఖరదూషణాది రాక్షసులను అలా వెళ్ళి సంహరించి ఇలా వచ్చేసాడయ్యా, నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఆ వైభవానికే ఆయన యొక్క భార్య సీతమ్మ ఆయన్ని ఆలింగనం చేసుకున్నది అని చెప్పాడట ఆ పండితుడు. ఓహో అలాగా, అయితే సరే అన్నట. అంతటి ప్రేమ దశలో వాళ్ళు భగవానుని యొక్క వైభవాన్ని తెలియజేశాట. అట్లా ఈనాడు కూడా గోదాదేవి ఏనాడు వామనావతారం, ఏనాడు గోపికలు, ఆనాడు నువ్వు ఎంత కష్టపడ్డావయ్యా అని కడుపులు పిసుక్కుంటున్నారంటున్నారు మనకి ఇక్కడ. అంతేకాదు ఇదే పాదం ఎంత గొప్ప పాదం అంటున్నారు. ఆనాడు ఎక్కడ శ్రీరామచంద్రుడు అడవుల్లో వెళ్తుంటే ఒక పాషాణాన్ని స్త్రీగా మార్చినటువంటి విలక్షణమైన పాదం అంటున్నారు. అనేక వేల సంవత్సరాలు భర్త యొక్క శాపం వల్ల శిలగా మారినటువంటి అహల్యని శిలాబాల జాత చరణరజస యత్కుల శిశో, ఏ యొక్క రఘువంశ కులంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు అనేటటువంటి పిల్లవాని యొక్క పాదస్పర్శ చేత ఆ అహల్య రాయిగా ఉన్నటువంటి అహల్య మనిషిగా మారిందో అటువంటి ఆ పాదానికి మంగళాశాసనం అంటున్నారు. ఈ ఉలగం, ఈ లోకాన్ని, తనదైన వస్తువుని ఎవరో లాక్కుంటే తనది కాని దానిని తనది అనుకున్నటువంటి వాడిని శిక్షించటం కోసం రక్షణ రూప శిక్షణను చేసినటువంటి స్వామి అన్నారు. అడిపోతి సెన్రంగుత్తెన్నిలంగై సెత్తా ఇతరల పోతి. ఆ లంకానగరం యొక్క వైభవం, వైరాగ్యం కలిగినటువంటి హనుమంతుడే కళ్ళు చెదిరిపోయాయట. ఆహాహా, అసలు పొగడలేక హనుమంతుట. ఎంత గొప్పగా ఉంది ఈ లంకానగరం, ఎంత గొప్పగా ఉంది అని హనుమంతుడి చేత పొగిడింపబడినటువంటి లంకానగరం. అయితే ఏం లాభం, పాము నెత్తి మీద మణి ఉంటుంది, అది ఎవరైనా తీసుకోగలరా? అట్లా ఆ దుష్టుడైనటువంటి రావణాసురుడు ఉన్నటువంటి ఆ లంకానగరం ఎంత గొప్పదైతే ఎవరికి కావాలి ఆ లంకానగరం? ఎంత గొప్ప చదువుకుంటే ఏం లాభం? అహంకారం ఉన్నవాడిని ఎవ్వరూ గౌరవించలేట. ఎంత గొప్ప పండితుడైనా సరే నేను అహంకారంగా ఉన్నాడు అనుకుంటే అలాంటి వాడి దగ్గరికి వెళ్ళరట. ధనమదం, విద్యామదం, అభిజనమదం, చదువుకుంటే వచ్చే అహంకారం, బాగా డబ్బు సంపాదిస్తే అహంకారం, వెనకాలకు 100 మంది మన వెనకాల తిరుగుతుంటే మంది వాగదులు భజన చేసేవాళ్ళు, అదొక అహంకారం. ఈ 3 ఉంటే భగవంతుడు వాళ్ళని కాపాడాడు ఎప్పటికీ కూడా. అట్లా 3 కలిసినటువంటి రావణాసుడు అహంకారం. వాణ్ణి సంహరించినటువంటి చెత్త వెళ్ళి ఒక పాము కనబడితే అది దాన్ని వెంటబడి దాని పుట్ట ఎక్కడో ఉందో వెతికి దాంతోపాటు ఆ పుట్ట బద్దలు కొట్టి అందులో ఉన్న అన్నిటినీ సంహరించినట్లుగా లంకానగరంలోకి వెళ్ళి శత్రు దుర్భేద్యమైనటువంటి ఆ లంకలోకి వెళ్ళి 1200 కిలోమీటర్ల దూరం ఒక విలక్షణమైనటువంటి ఒక వారధిని కట్టి కోట్లాది మంది వానరులతో వెళ్ళి ఒక్కొక్కడిని కళ్ళ ముందనే సంహరించుకుంటూ చివరికి రావణాసుని కూడా సంహరించినటువంటి భుజబలం తిర్రల్పోతి అన్నట.
అయితే గోపిక ఉంటుంది, చాలేమ్మా రాముడు చాలా గొప్పవాడు, బలపరాక్రమాలు కలిగిన వాడు, గొప్పవాడు. మరి మన కృష్ణుడు చూడండి, చిన్న బిడ్డ, చాలా చిన్న బిడ్డ, నెలల బిడ్డ. ఏ శకటాన్ని అయితే రక్షణగా పెట్టిందో వాళ్ళమ్మ, ఆ శకటమే విరిచి మీరబడిపోయింది. ఇంతటి కష్టమమ్మా ఆ కృష్ణుడికి తెలుసా మీకు? ఆ పాదానికి మంగళాశాసనం చేయాలి మనం అన్నదిట. కాబట్టి ఏం చెప్తాను, పొన్రత్సగడం ఉదయితాయ్ పొగష్, ఆ కీర్తిట. ఆ పిల్లవాడు ఆకలితో బాధతో, ఆకలి బాధతో కాళ్ళు ఇలా ఇలా కరిపాడంతే, అంతే తప్ప ఆ చకటాన్ని సంహరించాలనే బాధతో కోరికతో ఆయన కాళ్ళు దాపలేదుట. ఇంకా ఆయన ఉద్దేశపూర్వకంగా శకటాన్ని తంతే ఏమయ్యేదో అంటారు మనకి పూర్వాచార్యులు. కాబట్టి పునరత్సగడం, శకటం అంటే ఏంటో తెలుసా? శం అంటే సుఖం, కట అంటే కనుక నశింపజేసేవాడు, మన యొక్క సుఖాలను నశింపజేసేవాడు. సుఖం అంటే ఏమిటి? భగవంతుని యొక్క అనుగ్రహమే మనకి సుఖం. దానికోసం ప్రయత్నించాలి మనం. అది దానికన్నా మిగతా ఏ సుఖాలు కాదు. శాశ్వతమైనటువంటి నిరతిశయమైన సుఖం భగవద్ అనుగ్రహం. ఆ అనుగ్రహానికి అడ్డం పడేటటువంటి వాడు కటం. ఎవరైతే కనుక మనకి దానికి అడ్డుపడేటువంటి వాడు ఉంటాడో వాడే శకటాసురుడు. మనం ఆయన్ని ఆశ్రయిస్తే ఆయనే వాడిని సంహరిస్తాట. అక్కడ సుఖానికి హాని కలిగించేవాడు, అదొక కటం. కానీ ఇంకొక కటం ఉంది, ఏమిటది? వెంకటనాథుడి, మన వెంకటేశ్వరుడు. వేమంటే కనుక సర్వపాపాలు కూడా, మనం చేసే పాపాలన్నింటినీ, కట నాశనం చేస్తాట. వెంకటేశ్వరుడు అంటే సమస్త పాపములను నశింపచేసేటటువంటి వాడు వెంకటేశ్వరుడు. ఈయన వెంకటేశ్వరుడు. ఇక్కడ వేంకటం అంటే వేంకటం అంటే కనుక సమస్త పాపములు నశింపజేయువాడు వెంకటేశ్వరుడు అంటారు. అట్లా ఆ శకటాసురుడు మన యొక్క నరసజయ సుఖాన్ని, భగవద్ అనుగ్రహానికి అడ్డంగా ఉన్నటువంటి వాడిని ఆయన ఆశ్రయిస్తే ఆయనే చూసుకుంటాడు అంటారు. అట్లా ఆయన యొక్క ఆయన యొక్క ఆ వైభవం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అని చెప్తున్నారు. ఆ తర్వాత తెన్నిలంగాయి సెత్తాయి తెరలిపోతి, పునరచ్చగడమదైతాయి పొగడిపోతి, కండ్రు కుడిలా వెరిందాయి కజలు పోతి. ఒక దూడలో ప్రవేశించాట రాక్షసుడు, ఒక వెలగపండులో ప్రవేశించాట. ఈ వెలగపండు, దూడ, ఈ రెండూ కూడా అహంకార మమకారములు అనేటటువంటివి, ద్వంద్వములు అంటారు. రెండు ఉంటాయి మన దగ్గర. కామక్రోధాలు, లోభమోహాలు, ఈర్ష కార్పణ్యాలు, అలాగే రకరకాలైనటువంటి శీతోష్ణములు, సుఖదుఖములు, రాగద్వేషాలు, ఇవన్నీ ద్వంద్వములు. ఆయన్ని ఆశ్రయిస్తే ఆయనే రెండింటినీ కలిపి ఒకేసారి నశింపజేస్తాడు మనకి అంటారు. ఆ రకంగా స్వామి ఆశ్రయించడేత ఆయనే మనకి ఇవన్నీ తొలగిస్తాడు అని దీని ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదు కుండ్రు కొడయ్యా ఎడుతాయి గుణం పోతి, గొడుగుగా ధరించాట ఆ గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు. దాని యొక్క బలానికి మంగళాశాసనం అంటున్నారు. ఈ మంగళాశాసన పాసురంలో 6 విషయాలలో 6 సార్లు పోతి 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 అని చెప్పుకుంటూ వచ్చారట. 6 రకాలైనటువంటి భగవానుడంటే 6 గుణములు కలిగిన వాడు అని అర్థం. ఏమిటి 6? జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనే 6 గుణములు కలిగిన వాడు భగవా. నకారం అంటే కనుక దీనికి ఇతరములైనటువంటి మనలో ఉండే చెడు గుణములు లేనివాడు అని. మనకేమున్నాయి? జన్మ, మృత్యు, జర, వ్యాధి, సుఖ, దుఃఖ, అదేవిధంగా ఆకలి, నిద్ర మొదలైనటువన్నీ కూడా మనకుండే దోషాలు. ఇవేమీ లేనటువంటి వాడు. మరి ఆయన కూడా శరీరాన్ని ధరిస్తుంటాడు, మనము శరీరాన్ని ధరిస్తుంటాం. మన శరీరంలో రకరకాలైనటువంటి పాపభూయిష్టమైన శరీరం మన శరీరంలో. మరి ఆయన శరీరం పరమేష్ఠి, పుమాన్, విశ్వ, నివృత్తి, పర, విశ్వ అనేటటువంటి 5 రకాలైనటువంటి ఉపనిషత్తులతో ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహం ఆయన. దేవుని గుళ్ళో లోపల ఉండే విగ్రహం అనకూడదు, దివ్యమంగళ విగ్రహం అనాలి. ఆయనది దేవుడి గుళ్ళో ఉన్నటువంటి దేవుడి విగ్రహం, దేవుడు అనకూడదు, దివ్యమంగళ విగ్రహం అనాలి భగవంతుడు మనం. అట్లా షడ్రుచులుట. మనం షడ్రుచుల సమ్మేళనమైనటువంటి పచ్చడి, ఉగాది పచ్చడి ఉగాది నాడు తింటాం. కానీ ఉగాదికి రావటానికి ముందే ఈ తిరుప్పావైలో ఈ 6వ పాసురంలో 6 కళ్యాణ గుణాలు భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి మంగళాశాసన పాసురం అంటారు దీన్ని. ఈ మంగళాశాసన పాసురంలో కజల్, అదేవిధంగా కీర్తి, స్వామి యొక్క భుజబలము, స్వామి యొక్క వేలాయుధ శక్తి, అదే స్వామి యొక్క దయానే గుణము మొదలైనటువంటి అన్నీ కూడా 6 కళ్యాణ గుణాలు స్పష్టంగా ఉన్నవాడే భగవానుడు. విష్ణు పురాణం చెప్తుంది, జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంశేషత భగవచ్చబ్దవాచ్యాని వినాహేయైర్గుణాదిభి. విష్ణు పురాణంలో తెలియజేస్తాడు, ఈ 6 గుణాలు కలిగిన వాడే షాడ్గుణ్య పూర్ణుడు భగవానుడు.
కాబట్టి ఈ 6 గుణములతో ఉన్నటువంటి ఆ భగవానునికి 6 రకములైనటువంటి మంగళాశాసనములు మనకి ఈ పాసురంలో గోదాదేవి మనకి చక్కగా తెలియజేసింది అంటారు. ఆ రకంగా తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈ 24వ పాసురం అత్యంత విలక్షణంగా ఉంటుంది. ఈనాడు అందరూ కూడా తమ తమ యొక్క గృహాలలో దేవాలయాలలో ఈ హారతిని ఇస్తూ స్వామికి మంగళాశాసనాన్ని చేస్తారట. అంతటి వైభవం కలిగినటువంటిది ఈ మంగళాశాసన పాసురం. ఈ పాసురంలో ఉండేటువంటి రహస్యం ఎంత చెప్పుకున్నా మనకి కాలం చాలదు. కాబట్టి ఆయన యొక్క షాడ్గుణ్య వైభవాన్ని గోదా తల్లి ఈ పాసురంలో కీర్తించింది. ఏం చేసింది? ఏదో అడగాలని పిలిచారు, ఆయనకు మంగళాశాసనం చేసినటువంటి వైభవం ఈ పాసురంలో తెలియబడింది. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.